వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. తత్తేర్హత్తమ నమస్తుతి కర్మ పూజా కర్మస్మృతిశ్చరణయో శ్రవణం కథాయాం సంసేవయా త్వయి వినేతి షడంగయా కిం భక్తింజన పరమహంసగతౌ లభేత. పరమహంసలు ఏ గతిని పొందుతారో ఆ గతిని పొందించడానికి సాధనం ఏంటయ్యా అంటే షడంగ భక్తి. అటువంటి ఆ షడంగ భక్తి ఉంటే చాలు. షడంగ భక్తి అంటే భగవన్ నమస్కారం, భగవత్ స్తుతి, చేసిన కర్మములు ఆయనకి సమర్పించుట, అటు తర్వాత భగవద్ అర్చనము, ఆపై భగవత్ పాదధ్యానం, ఆరవది భగవద్గాథాశ్రవణం. ఈ 6 అంగములతో ఉన్న భక్తి మనల్ని భగవన్మయుల్ని చేస్తుంది. చిత్తం సంపూర్ణంగా భగవంతునింది ఏకాగ్రమై ఐక్యం అవడానికి పనిపిస్తున్నది. ఇక్కడ ముందు ఏకాగ్రత, తర్వాత ఐక్యం. ఏకాగ్రత వీటితో మనకు సిద్ధిస్తున్నది, దానితో ఐక్యం సిద్ధిస్తున్నది. అందుకు షడంగ భక్తి లభిస్తే చాలు అనేటువంటి ప్రహ్లాదుని యొక్క మాట ఆయన స్తోత్రంలో చివరి మాట. ఇది అయిన తర్వాత ప్రసన్నుడైనటువంటి నృసింహస్వామి ప్రహ్లాదునితో అంటున్నాడు, ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహంతే అసురోత్తమా. చాలా చిత్రమైన మాట. తే సురోత్తమ అనే మాటలో తే అసురోత్తమ అనొచ్చు, తే సురోత్తమ అనొచ్చు. అసురుడిగా పుట్టేవి అయినప్పటికీ ఉత్తముడివి. ఎందుకంటే భగవద్భక్తుడు భగవద్విభూతితో ఉన్నవాడే. అందుకే ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అన్నాడు స్వామి స్వయంగా. దైత్యుల్లో ప్రహ్లాదుణ్ణి నేను అన్నాడు. తద్విభూతి ఆయన యందు ఉన్నది. ఇక్కడ వరం వృణీష్వ అభిమతం కామపూరోస్మ్యహం నృణాం. ఏ వరం కావాలో కోరుకో, ఎందుకంటే నేను కోరికలు తీర్చేవాడను, కామపూరుడు. కామపూరోస్మ్యహం, ఎవరు ఏది అడిగినా అది ఇస్తాను, కాబట్టి నువ్వు కోరుకో. పైగా ఎవరికీ దొరకనిది నా దర్శనం, అది నీకు లభించింది. ఎందుకంటే నేను ప్రసన్నుణ్ణి కాకపోతే నేను దర్శనం ఇవ్వలేను. నీ పట్ల నేను ప్రసన్నుణ్ణి అయ్యాను, నీకు దర్శనం ఇచ్చాను. పైగా స్పర్శ కూడా అనుగ్రహించాను. మామప్రీణిత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హిమే దృష్ట్వా మాం న పునర్జంతురాత్మానం తప్తుమర్హతి. ఒకసారి నన్ను దర్శించిన వాడికి మరి హృదయంలో తాపం కలగదు అని తెలియజేస్తూ, ఇప్పుడు నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏవం ప్రలోభ్యమానోపి, ఇలా ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ప్రలోభానికి గురి కాలేదు ప్రహ్లాదుడు అన్నారు. ఇక్కడ ప్రలోభ పెట్టేట ఏదైనా వరం కోరుకో అని. ఎందుకంటే కోర్కులిమ్మటంచు కోరుదురు ఇచ్చెద కోరుమెద్ది అయిన కుర్ర నీవు, ఏదో కోరుకో అన్నాడు. కానీ భక్తియోగచ్చ తత్సర్వం అంతరాయతయా అర్భక. జాగ్రత్తగా వినాలండి. సాధకుడైన వాడు నిజంగా భగవంతుని యందు మన ప్రీతి నిజమే అయితే ఈ మాటల అనుభూతులకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి, అనుష్ఠానంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా కోర్కెలను ఏవైతే అన్నారో అవి తత్సర్వం అంతరాయతయ, అవన్నీ కూడాను భక్తి యోగానికి అంతరాయములవుతాయని చెప్పి ఆయన చిరునవ్వు నవ్వి భగవంతుడితో అంటున్నాడు, మామాం ప్రలోభయోత్పత్యాసక్తం కామేషు తైర్వరేహి. స్వామి, ఇలాంటి వరాలతో మమ్మల్ని ప్రలోభ పెట్టుకు. అసలు జీవలక్షణం ఒకటి ఉంటుంది ఎప్పుడూ కూడా, దానికి నేను కూడా మినహాయింపు కాదు. మానవుడైన వాడు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నా అనుకుంటాడు, కానీ మాయ చాలా గట్టిదయ్యా. దేహం ఉన్నంత కాలం కూడాను జీవుడికి ఒక లక్షణం ఉంటుంది. వాడు కామభోగాలు అనుభవించడమే లక్షణం దేహానికి. అంటే ఇంద్రియాలు ఏది కోరితే దాన్ని అనుభవించడం లక్షణం. అలాంటి లక్షణం కల జీవుడి దగ్గరకు వచ్చి ఏదైనా కోరుకో అన్నావనుకో, వెంటనే నీ నుంచి ప్రపంచం వైపు వెళ్తుంది దృష్టి. అక్కడికి వెళితే మళ్ళీ తేరుకోవడం కోలుకోవడం రెండూ మహా కష్టం. కనుక కోరికలు కోలుకోనివ్వయ్యా, అందుకు వద్దు. పైగా ఒకటి, కామనలు అనేటువంటివి సంసారానికి మూలము. కోరిక సంసారానికి మూలం. సంసారం అంటే జనన మరణ రూప ప్రవాహానికి సంసారం అని పేరు. సంసారానికి మూలం కామం. అంతేకాదు అది హృదయానికి ముడి. కోరికకి నిర్వచనం ఎంత గొప్పగా చెప్పాడండి. సంసారానికి మూలం, హృదయానికి ముడి. ముడి అంటే అవిద్యా గ్రంథి. అది మరింత బిగించుతుందయ్యా విద్యా గ్రంథి. నిన్ను తెలియనివ్వకుండా అసత్యంతో ముడివేసేటటువంటి అవిద్యా గ్రంథి కోరిక. అందుకు నువ్వు కేవలం నా లక్షణాలు ఏంటో తెలుసుకోవాలని ప్రశ్నించినట్టు నాకు అనిపిస్తోంది, కానీ నేను ఏమీ కోరుకోలేను స్వామి. ఎందుకంటే
కోరుకోవడం అనేటువంటిది భృత్యస్స వై వణిక్. కోరుకోవడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అదొక వర్తకుడు పనే తప్ప భక్తుడి పని కాదు. గొప్ప మాట చెప్పాడు. కోరుకోవడం అనేది భక్తుడి పని కాదు, వర్తకుడి పని. నేను ఇంత నీకు అర్చన చేశాను కనుక నాకు ఇది ఇవ్వు అని అడగడం ఉన్నదే అది వ్యాపారమే. భక్తి వ్యాపారం కాదు కదా. ఇదే మాట స్వభావం వి మనకృష్ణే అంటూ ధర్మరాజు చెప్తాడు. ధర్మ వాణిజ్యకో హీన జఘన్య పురుషాధమ. ధర్మాచరణ కానీ భగవద్భక్తి కానీ చేసి దానివల్ల నాకు ఇది రావాలి అనుకున్నాడంటే వాడిని ధర్మ వాణిజ్యకుడిని టైటిల్ ఇవ్వాలి వాడికి. కానీ ధర్మ ఆచరణ నా స్వభావం తప్ప ధర్మంతో నేను ఆశించలేదయ్యా. అలాగని ధర్మం ఏది ఇవ్వదు అనుకోవద్దు. ధర్మం ఎన్నో ఇస్తుంది, కానీ ఏదో ఇస్తుందని ధర్మాన్ని మాత్రం ఆచరించిన వాడు హీనుడే అంటారు. అందుకు ఎందుకయ్యా నాకు ఆ వ్యాపార భక్తి వద్దు. పైగా ఇంకొకటి, కోరికలు కోరుకోవడంలో తీర్చేవాడు కోరుకునేవాడిని ఇద్దరు ఉంటారు. ఆ తీర్చేవాడికేమో ఒక ప్రయోజనం ఉంటుంది, కోరుకునేవాడికి ఒక ప్రయోజనం ఉంటుంది. కోరుకునేవాడికి ఆయన వల్ల తీరాలి అనేది, తీర్చేవాడికంటే వీడికి ఎప్పటికప్పుడు పనికొస్తాడులే అని తీరుస్తాడు. అవునా లేదండి? ఒక ఆయన వాడికి బోల్డ్ అంత ఇచ్చాట, ఎందుకంటే అంత ఇచ్చేశారంటే ఎప్పటికో పనికొస్తాడని చూస్తున్నాలే అంటాడు. కనుక తీర్చేవాడికి ఒక ప్రయోజనం ఉంటుంది. అంటే భృత్యుడు ఒక స్వామిని ఆశ్రయించినప్పుడు భృత్యుడు కోరిక స్వామి తీర్చుతాడు. ఎందుకంటే అతని నుంచి తను ప్రయోజనం పొందుతున్నాడు, అతని నుంచి తను కోరిక తీర్చుకుంటున్నాడు. అందుకు స్వామి ఎందుకయ్యా అహంత్వం కామస్త్వధ అభక్తస్త్వం చ స్వామ్యనపాశ్రయ. నీకు నాకు రాజసేవక బంధం లేదు. రాజసేవక బంధం ఉన్నప్పుడు ఈ రెండు రకాలుగా ఉంటాయి. సేవకుడికి కామన్ ఉంటుంది, రాజుకు ప్రయోజనం ఉంటుంది. కనుక నాకు కామంబు లేదు, నీకు ప్రయోజనంబు లేదు. ఈ రెండు చెప్పాడు. అందుకు కోరికొద్దు. కానీ నీ ఇలాంటి వాడు కోరుకోమన్నాక కోరుకోను అంటే నిన్ను తిరస్కరించినటువంటి ఒకానొక బాధ కలుగుతుంది నాకు. అందుకే కోరుకుంటున్నాను స్వామి. ఏమనంటే కామానాం హృద్య సంరోహం భవతస్తు వృణే వరం. ఏమిటయ్యా కోరిక అంటే ఏ కోరిక లేని స్థితి ఇమ్మని కోరుకుంటున్నాను అన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఎందుకంటే నాకు అభీష్టము లేని వరాలు ఇచ్చే పక్షంలో నాకు ఇంకా కామనలు మొలకెత్తకుండా చెయ్యు. అది హృదయ అసంరోహం. సంరోహం అంటే మొలకెత్తుట, అసంరోహం ఇక మొలకెత్తకూడదు హృదయంలో. అది అంత గొప్ప మాట చూడండి. కోరికలు లేని స్థితి ఒక పరిపూర్ణ స్థితి. కోరికుందంటే కొరతుందని అర్థం. కొరతున్నంతకాలం పూర్ణత్వం దొరకదు. పూర్ణత్వం అంటే భగవత్ప్రాప్తి. కానీ పూర్ణత్వం లభించాలి అంటే కొరత ఉంటే ఇంకేం లాభం ఉంది? పూర్ణత్వం దొరికాక ఇంకో కొరతే లేదు. ఎందుకంటే పాత్ర ఖాళీగా ఉంటే నీళ్లు పోస్తాం, నిండిపోయిన పాత్రలు నీరు పోయరు. భగవంతుడు దొరికాక మనసు నిండిపోతుంది. భగవంతుడు దొరికాక కూడా ఇంకా ఏదో ఉంది అనుకుంటే వాడు దొరికింది భగవంతుడు కాడని అర్థం. ఎందుకంటే భగవంతుడు అంటేనే పూర్ణత్వం. కానీ భగవంతుడు లభించిన హృదయంలో మరొకటి ఎలా కోరుకుంటాడండి? అందుకు మరి ఒకవేళ వాసనావశాత్తు మోహవశాత్తు ఇప్పుడున్న స్థితి బట్టి కాకుండా తర్వాత ఎప్పుడో వస్తాయేమో, అలా రాకుండా చూడవయ్యా నాకు, అదొక్కటే నా కోరిక అని కోరికలు లేని స్థితిని కోరుకున్నాడు మహానుభావుడు. ఇంత చక్కగా చెప్పిన వెంటనే ఆనందించి ఇతని భక్తి ఏమిటో అవతల వాళ్ళకి తెలియజేయడానికి అడిగాడే తప్ప ప్రహ్లాదుని హృదయం ఈయన తెలుసుకోవడానికి కాదు. ఈయనకి తెలియందేముంది, సర్వహృదయంలో ఉండేవాడు కదా. అది అక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి. మీరు చేసిన ప్రార్థనకి ఈయన చేసిన ప్రార్థనకి తేడా చూసారా? మీరందరూ రిలాక్స్ అయిపోయి ఇప్పుడు మీరు వచ్చారు కనుక అని మీరు మీ ప్రయోజనాలు చెప్పారు. ఈయన షడంగం అడిగాడు అంతే. అయితే ఇక్కడ మనం గట్టిగా ఆలోచిస్తే ఈయనేం కోరుకోలేదా? ఇంకో కోరుకోబోతున్నాడు చూడండి. ఏ కోరిక నాకు వద్దంటూనే కోరుకోబోతున్నావు ఆలోచిద్దాం. నైకాంతి నోమీమయి జాత్విహాశిష. ఏకాంత భక్తి కలిగిన నీలాంటి వారు ఇహలోక పరలోక సుఖాలు నా నుంచి కోరుకోరు. ఒకటే మాట చెప్పాడు ఇది. కానీ ఏకాంత భక్తులు కోరుకోరు. కోరుకొచ్చి నోరు కట్టుకోవద్దు. కోరికొస్తే భగవంతుని అక్కడ తప్పేం లేదు. బ్రహ్మ దేవతలు కోరుకున్నప్పుడు మనం ఎంత కోరుకుంటే మనం దేవతలంత గొప్పవాళ్ళం అయిపోయాం. కానీ ఈ మహానుభావుడు కోరిక లేదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకని బోల్డ్ అని కోరికలు పెట్టుకుని ప్రపంచంలో వాటి కోసం తపన పడుతూ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక్క కట్టేసుకుని నేను కోరుకోను అనుకోవద్దు. హాయిగా కోరుకో. అసలు ఎక్కడా కోరుకోని వాడి యొక్క స్థితి అది అంత రమ్యమైనది. వీళ్ళని ఐకాంతిక భక్తులు అంటారు. ఐకాంతిక భక్తిలో భగవంతుడు తప్ప అన్యం ఉండదు. ఆ ఐకాంతిక భక్తి అనేది ఎంత అద్భుతమైనటువంటి పదం అండి. అక్కడ అలాంటి భక్తి కావాలి ఇక్కడ. అలాంటి వాడు ఇహము పరము కూడా నా నుంచి కోరుకోడు. అయినప్పటికీ నీకు నేను ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే ఈ మన్వంతరం పూర్తయ్యే వరకు కూడా నువ్వు రాక్షసులందరికీ రాజువై సర్వభోగములు అనుభవిస్తావు. చూడండి ఇక్కడ అంటే ముక్తావస్థకు వెళ్ళిన వాళ్ళకు కూడా
భోగములు వదలవు, అనుభవించక తప్పదు. ఇదివరకు చేసిన పుణ్యాలు అలా బలంగా ఉన్నాయి, ఏం చేస్తాం? అంతే. నీలాంటి వాడు రాజవడం వల్ల ఆ ధర్మపాలన ఒకటి వచ్చి క్షేమం ఏర్పడుతుంది. అది ఇక్కడ. అందుకే మహాత్ములు మొదలైన వారికి కూడా ధర్మ బాధ్యతలు ఉంటాయి. అయితే వాళ్ళు దాన్ని మోహంతో చేయకుండా భగవద్ ఆజ్ఞగా చేస్తారు, భగవదర్పణంగా చేస్తారు. రెండు ఉంటాయి. వాళ్ళు చేసే ధర్మానికి ముందొక కొన వెనకొక కొన. ముందున్నది భగవదాజ్ఞ, వెనకున్నది భగవదర్పణం. ఆజ్ఞకి అర్పణంకి మధ్య ఉంటుంది వాళ్ళు చేసే కర్మ. అటువంటి కర్మ వాళ్ళని బంధించదు. ఈ ఆజ్ఞా అర్పణాలు రెండిటి మధ్య పెట్టని కర్మ ఏదైతే ఉందో అది జన్మహేతు అవుతుంది. కనుక కర్మలు బంధహేతువులు, జన్మహేతువులు అంటే ఆజ్ఞా అర్పణం అనే రెండు లక్షణాలు లేని కర్మలు మాత్రమే బంధహేతువులు. అందుకు నువ్వు భోగాలు అనుభవిస్తావు వాటికి అంటుకోకుండా. అయితే జీవన విధానంలో కథామదీయా జుషమాన ప్రియాస్త్వం, ఎప్పుడు నా కథలే వింటూ ఉంటావు నువ్వు అన్నాడు. ఎప్పుడు కథలే వినడం అంటే అర్థం ఏంటి? కథ అంటే భగవంతునికి సంబంధించిన మాటలు వినుట. అది ఇక్కడ కథలంటే స్టోరీలనే కాదు, భగవత్ సంబంధమైన రూప గుణ లీల ఇత్యాదులు సర్వం యొక్క శ్రవణమే కథాశ్రవణం అంటే. ఇక్కడ వాటిని నువ్వు వింటూ ఉండు. అంతేకాదు, నాకంటే భిన్నంగా రెండో వస్తువు ఒకటి లేదు. సర్వులలో నేను ఆత్మరూపాన్ని ఉన్నాను. నేను యజ్ఞేశ్వరుణ్ణి గనక నువ్వు జీవించి ఉన్నంతకాలం యజ్ఞములతో నన్ను ఆరాధించు. ఎందుకంటే గొప్ప యోగికైనా ప్రారంధం ఒకటి ఉంటుంది, దాన్ని క్షయం చేసుకోవాలి. ప్రారంధం భోగతో నశ్య, అది కదా పెద్దవాళ్ళు చెప్పారు. ప్రారంధం భోగంతో పోవలసినదే. భోగం రెండు రకాలు, సుఖము దుఃఖము. నువ్వు సుఖాలు అనుభవిస్తున్న పుణ్యజీవుడివి. అంతేకాదు గతంలో ఏ పాపాలు ఉన్నాయో మనకు తెలియదు. అందుకే చిత్తశుద్ధ్యర్థం ఒకటి, గత జన్మ మాలిన్యం పాపమాలిన్యములు పోవడమే కదా చిత్తశుద్ధి. దానికోసమై నాకు అర్పణంగా యజ్ఞాదులు ఆచరించు, కనుక నీకు ఉభయకర్మ క్షయమవుతుంది. భోగేన పుణ్యం కుశలేన పాపం. కుశలం అనే మాట ఇక్కడ గొప్ప మాట చెప్పాడు. కుశలం అంటే ధర్మాచరణ. ఇది గొప్ప అర్థం అండి. మనం దాన్ని క్షేమంగా అనే అర్థంలో వాడుతూ ఉంటాం, కానీ శాస్త్రంలో కుశలం అంటే ధర్మాచరణ. మీరు కుశలమేనా అండి అంటే ధర్మం ఆచరిస్తూనే ఉన్నారు కదా అని అర్థం. శబరిని రాముడు అదే అడిగాడుగా, తపస్సు బాగా చేసుకుంటున్నావా అని. ఏమో ముప్పొట్లో తింటున్నావా, ఇండైజెషన్ ప్రాబ్లం ఏం లేదు కదా అని అడగలేదు. చూసారా ఇక్కడ మన ధర్మం క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. అంతకు ముందు ధర్మం బాగా సాగుతుందా అని అడగాలి. పిల్లలు కనబడ్డా అనుకోండి, బాగా చదువుకుంటున్నావా అంటాం, అందుకని బాగా ఆడుకుంటున్నావా అంటారు కదా ఎవడైనా. అదే వాడు ధర్మం అది. కానీ ప్రతివాడు వాడు ధర్మాచరణ చేయడమే కుశలం. మరి క్షేమం అంటారండి అంటే ధర్మాచరణే క్షేమం కనుక దానికి అన్వయింపబడుతుంది. అందుకే భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా. భోగంతో పుణ్యం పోగొట్టుకో, ధర్మాచరణతో పాపం పోగొట్టుకో, కాలంతో శరీరం పోతుంది. ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. కీర్తిం విశుద్ధాం, అంతవరకు ఉన్న శరీరంతో విశుద్ధమైన కీర్తిని పొందుతాను. ఆ కీర్తి ఎలాంటిదంటే సురలోక గీతాం, దేవతలు కూడా కీర్తించేటటువంటి కీర్తిని పొందుతావు. వితాయ మా మేష్యసి ముక్తబంధ, తర్వాత నన్నే పొందుతున్నావు నువ్వు అంటూ, నువ్వు గానం చేసిన స్తోత్రం ఎవడు చదివి నన్ను స్మరిస్తాడో వాడికి కూడా నేను కర్మబంధముల నుంచి విమోచనం కలిగిస్తాను సుమా అని తెలియజేస్తే, అప్పుడు ప్రహ్లాదుడు ఒక చిన్న వరం ఉంది అడగనా అన్నాడు. ఏమంటే అబద్ధాలు ఏంటండి, ముందేమో నాకేం అక్కర్లేదన్నాడు. అడగన్నాడు ఆయన. అంటే మా నాన్న మొదటి నుంచి పాపాలు చాలా చేశాడు, ఇలా వెళ్ళిపోయాడు, ఆయనకి సద్గతి కలగాలని కోరుకుంటున్నాను, ఇది అడిగాడండి ఇక్కడ. అయితే ఇక్కడ మనం రెండు, ఈ ప్రహ్లాదుడు ఏమీ కోరుకోను, నా కోరిక లేకుండా చెయ్యని అడగడానికి వెనక ఒక కోరిక కోరుకున్నాడు, అయిన తర్వాత ఒక కోరిక కోరుకున్నాడు. జాగ్రత్తగా విన్నారా లేదు? ఏదైనా కోరుకు అనకముందే అని కూడా కోరుకున్నాడు, తెలుసు కదా. అదే వాళ్ళ ప్రారంభంలో చెప్పాను, షడంగ భక్తిని అనుగ్రహించు అన్నాడు. మళ్ళీ కోరుకో అంటే నాకు ఏ కోరిక లేదన్నాడు, కోరిక లేకుండా చేయన్నాడు. మరి ఇంత అన్నవాడు అది ఎందుకు కోరుకున్నావు అనలేదు నరసింహస్వామి. అంటే నకామయమానా నిరోధ రూపత్వాత్ అన్నాడు మహానుభావుడు నారదుల వారు భక్తి సూత్రాలు భాష్యం రాస్తూ. నాకు షడంగాలు కావాలని కోరుకున్నాడే, మన కోరిక అక్కర్లేదన్నాడంటే అది కోరిక కాదు అన్నారు ఇక్కడ. అది కోరిక కాదు అన్నాడు. ఎందుకది కోరిక అంటే భగవత్కామన కామము కాదు. ఇది నిర్వచనం గుర్తుపెట్టుకోండి. భగవత్కామన కామం కాదు, బ్రహ్మకామన కామము కాదు, పరమాత్మ కావాలనే కామం కామం కాదు. ఇది గుర్తుపెట్టుకుంటే కృష్ణ కథలకు పనికొస్తుంది. భగవంతుడి కావాలనే కామము కామము కాదు. ఎందుకు? నిరోధ రూపత్వాత్. అది నిర్వచనం చెప్పండి. నిరోధ రూపం. భగవత్కామం లౌకికమైన కామక్రోధాలను నిరోధిస్తోంది కనుక అది కామం కాదు.
మరి కామం అనేది పుట్టకుండా కామకారణమైన పాపాన్ని దగ్ధం చేసేటువంటి కామం గనక అది జన్మహేతువు కాదు. జన్మహేతువైనటువంటి కామం వేరు, భగవత్ ప్రాప్తి హేతువైనటువంటి కామం వేరు. భగవత్ ప్రాప్తి హేతువైన భగవత్ కామన అది మోక్ష కామన, బ్రహ్మకామన. కాబట్టి అది కామం కాదు. కనుక ఆయన చెప్పిన వరం కోరుకునేది ఏమిటి? ఇహలోక పరలోక సంబంధివైనా కోరుకుంటాడేమో సుఖాలు వాంఛనని. కనుక అది కేవలం మోక్షకామన కనుక దానికి కామదోషం లేదు. మరి ఇప్పుడు ఇదేమిటి? మా నాన్న సద్గతి పొందాలి, ఇది నాకు వరం ఇవ్వయ్యా అన్నాడు. మళ్ళీ అది చక్కటిది, వరం వరయ ఏ తత్తే, నాకు వరం ఇవ్వు. ఇందాక వరం ఇస్తాను తీసుకో అంటూ వద్దని ఇప్పుడు వరం అడిగాడు. మరి ఎందుకు అడిగాడు అంటే ఇది కూడా కామం కాదన్నాడు. ఎందుకంటే ఇది స్వధర్మం. స్వధర్మం తన తండ్రి తరించాలని పుత్రుడు కోరుకోవడం స్వధర్మం. నాకు ఏ కోరిక లేదు, మా నాన్న అలా పోతే పోని అనుకుంటే పాపాత్ముడు వాడు, తెలుసుకోండి. ఇక్కడ దాని ఈ దేహంతో ఉన్నటువంటి బంధములకి న్యాయం చేయాలి. మన ఉనికికి న్యాయం చేయడమే ధర్మం. మన ఉనికికి కారణమైన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల బాధ్యత ఉంటుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ. అందుకే భక్తికి ధర్మం చాలా ప్రధానం. అందుకే ధర్మబద్ధం, ధర్మ రక్షణ కోసం కోరిన కోరిక కాదు. అర్థకామ సంబంధి అయినటువంటి కోరిక మాత్రమే దూష్యము కానీ ధర్మ సంబంధి, మోక్ష సంబంధి అయిన కామం మాత్రం దూష్యము కాదు. ఇది దీనిలో గ్రహించవలసిన అంశం. లేకపోతే అక్కడక్కడికి ఉందా? నరసింహస్వామి ఎందుకు ఇలా అడిగేవాడు? అడగలేదు, ఎందుకంటే ఔచిత్యం తెలిసినవాడు కనుక ధర్మబద్ధమైన కోరిక, తండ్రి సద్గతి పొందాలి. మొదటి నుంచి అదే బాధ అండి. కొందరు అంటారు, ఏమండి పితృభక్తి అంటే తండ్రి ఏం చెప్తే చేయాలి కదండి, మరి తండ్రి విష్ణువుని స్మరించద్దు అంటే మానేయవచ్చు కదా, ఇదేం పితృభక్తుడండి అన్నాడు ఒక ఆయన. మూర్ఖత్వం ఇంత ముదిరిపోయిందా అనుకున్నా. ఇక్కడ పితృభక్తి అంటే తండ్రికి హితమైనదేదో అది చేయడం. ఆ మాటకు వస్తే రాముడు కూడా పితృవాక్య పాలకుడు కాడు, చాలామందికి తెలియదు. రాముడు ఒకటే అన్నాడు, నన్ను చంపైనా సరే నువ్వు రాజ్యం ఏలుకో అన్నాడు. నిజంగా పితృవాక్య పాలకుడు అయితే వెంటనే సిద్ధమయ్యేవాడు. కానీ ఆయన పితృవాక్య పాలకుడు అంటే తండ్రి ఇచ్చిన వాక్యాన్ని తాను కాపాడాడు, తండ్రి సత్యాన్ని కాపాడాడు. ఇది ఇక్కడ తండ్రి ఇచ్చిన సత్యాన్ని తాను కాపాడాడు. అంటే ఏది తండ్రికి హితమో అది చేశాడు. ఇక్కడ కూడా తన తండ్రికి హితమైనది తాను చెప్పాడే తప్ప ఆయన పితృభక్తి పరాయణుడు గనకనే మాట్లాడాడు. ప్రహ్లాదుని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనకు రెండు విషయములు దీనిలో బోధపడ్డాయి. ధర్మబద్ధమై, ధర్మ రక్షణార్థమై, ధర్మం చెడిపోకూడదు అని కోరిన కోరిక గొప్పది, పరమాత్మ కావాలని కోరిన కోరిక గొప్పది. కనుకనే మహానుభావుడు పరమహంస ఒక మాట అంటారు, కామం వదులుకోలేకపోతున్నాను. అవునా, అయితే ఒక పని చేయి, భగవంతుడిని కామించు. క్రోధం వదులుకోలేకపోతున్నాను, ఒక పని చేయి, భగవత్ సాధనకి ఏవి అడ్డంకులు అవుతున్నాయో వాటిని కోపగించుకుని వదిలించుకో. అది లోభం వదులుకోలేకపోతున్నాను, భగవంతుడి గురించి ఎంత సాధన చేసినా ఇంకా ఇంకా కావాలని లోభం పెంచుకో. బాగుందండి. కామక్రోధాలు వదులుకోలేకపోతున్నానంటే ఈ పని చేయమన్నాడు ఇక్కడ. అందుకు భగవత్ కామన కామం కాదు, ధర్మ రక్షణ కోసం చేసే కామన కాదు. అందుకే కోరికలు అక్కర్లేదని మహానుభావుడు ఈ కోరుకోగానే ఆ నరసింహస్వామి మొహం మీద కూడా నవ్వొచ్చిందండి. నగు మొగముతోడి ఓ నరకేశరి అన్నాడుగా అన్నమయ్య, అలా నవ్వంటున్నాడు. నువ్వు ధర్మబద్ధంగా అడగాలని అడిగేవు కానీ నీ తండ్రికి దుర్గతి అనే మాట ఎక్కడుంటుందయ్యా? నీ వంటి వాడు జన్మించాక నీ తండ్రి కాదు, నీ తండ్రి నుంచి 21 తరాలు తరించిపోయేది తెలుసుకో. త్రిసప్తభిప్పితాపూత పితృభిస్సహ తేనఘా యత్సాధోస్య గృహే జాతో భవాన్ వై కులపావన. నీ వంటి వాడు ఒక్కడు పుడితే చాలు. అందుకే ఒక ముముక్షువు, ఒక భక్తుడు సంతానంగా కలిగితే ఇంకా తల్లిదండ్రులు కానీ పూర్వీకులు కానీ నిశ్చింతగా ఉండొచ్చండి. వాడు బ్రతుకు ధరించిపోయింది ఇక్కడ. ఎత్ర ఎత్ర చ మద్భక్త ప్రశాంత సమదర్శిన సాధవ సముదాచారాస్తే పూయంత్యపి కీకటా. అతి అపవిత్ర దేశములైనప్పటికీ కూడా నీలాంటి ఐకాంతిక భక్తులు అక్కడ సంచరిస్తే ఆ ప్రాంతాలు పవిత్రములవుతాయి. ఎందుకంటే నా భక్తులకి ప్రధానంగా 2 లక్షణాలు ఉంటాయి. ప్రశాంత సమదర్శిన, వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే కోరిక అలజడి లేకపోవడమే శాంతి. పైగా శాంతస్వరూపుణ్ణి నాయందు మనస్సు పెట్టినవాడు శాంతంగానే ఉంటాడు. సర్వుల యందు నేనున్నానని తెలిసిన వాడికి రాగము ద్వేషము 2 భావాలు ఉండవు, అందరి యందులో సమభావం ఉంటుంది. ఈ 2 ఉన్నటువంటి వాడు ఎక్కడుంటాడో ఆ చోటు పవిత్రమవుతున్నది. ఇక్కడ సర్వాత్మనా నహింసంతి భూతగ్రమేషి కించన. నా భక్తులకు మరొక లక్షణం ఉంది, వాడు ఎవరిని హింసించడు. ఎందుకంటే సర్వభూతముల యందు నేనున్నానని తెలిసి ఇంకెవరిని హింసిస్తాడు? దీన్ని బట్టి భక్తులకు ఉండవలసిన లక్షణం చెప్తున్నాడు. ఇలా చెప్పి భవంతి పురుషాలోకే
మద్భక్తాస్త్వామనువ్రతా. ఇంకోటి, నిన్ను అనుసరించేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నా భక్తుల కంటే నీ భక్తులు నాకు చాలా ఇష్టం అన్నాడు. అంటే ప్రహ్లాదుడి భక్తులు నృసింహస్వామికి చాలా ఇష్టం. ప్రహ్లాదుడి భక్తులు అంటే ఏమిటి? సర్వేషాం భక్తానాం ప్రతిరూప ధృక్. చక్కటి మాట చెప్పాడు. సర్వభక్తులకి నువ్వు పోలికగా ఆదర్శంగా చెప్పదగిన వాడవు. ఈ యోగ్యతాపత్రం ఇస్తున్నది ఎవరో తెలుసా? నృసింహస్వామి. వీడు గొప్ప భక్తుడు అని చుట్టూ ఉన్న వాళ్ళు టైటిల్ ఇవ్వడం కాదండి. వీడు ఎందుకు వాళ్ళ ముందు కళ్ళు మూసుకుని తాదాత్మ్యం చెందగానే మహాభక్తుడు వీళ్ళు అంటారు. కానీ భగవంతుడు అనాలి వీడు భక్తుడని. ఆయన చేత అనిపించుకోవడం చాలా బాగుంటుంది. ఇక్కడ సాక్షాత్ భగవంతుడు అంటున్నాడు, నా భక్తులందరికీ నువ్వు ఆదర్శము అనగానే సరిగ్గా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ తేషా జ్ఞాని నిత్యయుక్త అహం సచ మమ ప్రియ అన్నాడు కదా గీతలో. అదే వాక్యం. అదే జ్ఞానభక్తుడైన నువ్వు భక్తికి ఆదర్శము అని చెప్పి, నా అవయవాలను స్పృశించడం వల్ల నీ తండ్రి అన్ని విధాలా పవిత్రుడయ్యాడు. కురుత్వం ప్రేత కార్యాన్ని. ఇక్కడ చూడండి, అన్ని విధాల పవిత్రుడైపోయాడంటే వెంటనే ప్రహ్లాదుడు ఇంకా మా నాన్న సద్గతి కలిపాడు కానీ తద్దినాలు పెట్టడం మానేశాను అంటాడు. కనుక వెంటనే మాట చెప్పాడు, కురుత్వం ప్రేత కార్యాన్ని. చేయవలసిన కార్యాలు చేయాల్సిందే. ఆయన సద్గతి పొందాడు సరే, ఆయన పుత్రుడివే నువ్వు మాత్రం చేయాల్సింది చేయాలి. ముందుగా ఔర్ధ్వదైహిక క్రియలు చెయ్యి, ఆ తర్వాత చేయవలసినవన్నీ చెయ్యు అని చెప్పి ఎక్కడ ఏ మాట ఎంత జాగ్రత్తగా వాడుతున్నాడు సుఖయుగుందుడు చూడండి. కురుత్వం ప్రేత కార్యాన్ని పితు పూతస్య సర్వశ మదంగస్పర్శనేనాంగ లోకాన్యాస్యతి సుప్రజ. మనం అనుకుంటాం కానీ హిరణ్యకశిపుని శిక్షించాడని ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడండి ఆ మహానుభావుడు. ఒళ్ళో పెట్టుకున్నాడు. వాడి దేహాత్మ భ్రాంతిని చీల్చి చెండాడాడు మహానుభావుడు. ముక్తినిచ్చాడు. ఇక్కడ స్పర్శ అనుగ్రహం సామాన్యమైనదా? వెంటనే నమస్కారం చేసుకుని తండ్రికి చేయవలసినటువంటి క్రియలన్నీ చేసి వేదవేత్తల సమక్షంలో రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఈ కథ జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రహ్లాద చరిత్ర కృత అయిపోయింది అనుకుంటాం. ప్రహ్లాదుడి తర్వాత రాజ్యపాలన చేశాడు ధర్మబద్ధంగా. మరొక పురాణంలో కథ చెప్తారు. ప్రహ్లాదుడు రాజ్యపాలన చేస్తుంటే అలా భాగవతోత్తముడు నెమ్మదిగా ఉంటాడు కదా అని జయించెత్తిన ఇంద్రుడు వచ్చేట. అప్పుడు ప్రహ్లాదుడు తన ప్రతాపాన్ని చూపించి వాళ్ళందరినీ తరిమి కొట్టాడండి. ఇక్కడ ఆక్రమణం చేయలేదు, ఆత్మరక్షణ కోసం తప్పించాడు. కానీ భక్తులందరూ కూడా ఎవడిదైతే ఏమైందండి ఊరుకోకూడదు. తన ధర్మాన్ని రక్షించుకోవడానికి తాను తపన పడేవాడు.